వెరీ క్యూట్. 20,000. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ బ్యాక్. జకార్తా, ఇండోనేషియా. సో ఇక్కడి నుంచి ఐఎమ్ గోయింగ్ టు మకాసర్. ఇది ఒక 2 hours ఫ్లైట్. నా ఫ్లైట్కి ఇంకా 2 hours ఉంది. లెట్స్ స్టార్ట్. యాక్చువల్గా ఇక్కడ అంతా అజీబ్ ఉందబ్బా. ఈ జనాలంతా ఇంత విచిత్రంగా ఉన్నారు. ఇది ఒక పల్లెటూరు లెక్క ఫీలింగ్ వస్తుంది నాకు. ఏమో అందరూ సిగరెట్లు తాగుతున్నారు. అమ్మో, వీళ్ళందరూ ఏం చెప్తాను. వావ్, ఏటీఎంస్ చూడు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సో ఒక 2-3 అడిగినా ఫైనల్లీ మనం వెళ్ళాల్సిన దారి చెప్పారు. సెక్యూరిటీ చెక్. చాలా పీస్ఫుల్గా ఉంది లోపలైతే. ఇట్స్ నైస్. ఇప్పుడు బ్యాటిక్ ఎయిర్ ఇక్కడే. మన టికెట్ చూపించి చెకింగ్ చేసేద్దాం. చెకింగ్ కౌంటర్స్ కూడా బాగున్నాయి. లెట్స్ సీ. ఐఎమ్ గోయింగ్ టు మకాసర్. 26 to 30. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ కౌంటర్లు ఉన్నాయి. ఆ పిల్లకి అడిగినా, ఆ పిల్ల చెప్పింది 26 to 30 నాట్ హియర్ అని చెప్పి. సో మళ్ళీ మనం అలా అటు సైడ్ వెళ్ళిపోతున్నాం. సర్కిల్ కే. ఇక్కడ జనాలు బాగానే ఉన్నారు. అటాక్ చేసేసి బోర్డింగ్ పాస్ తీసుకోవాలిగా. సెలవు. సో బోర్డింగ్ గేట్ దగ్గరకు వచ్చిన. ఇది ఏందిరా నాయన, ఇక్కడ మొత్తం రచ్చ ఉంది బేసిక్గా. ఈ బ్యాగేజ్ చూడండి ఎట్లా పడేసింది. సో ఇక్కడ చెక్ ఇన్ చేసేసి వెళ్ళిపోతే అయిపోతుంది. కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నారా బాబు ఇక్కడ. ఆ బ్యాగులు చూడండి. గ్రేట్. చూద్దాం ఇంకా ముందు ఎన్ని చూడాల్సి వస్తుంది. మన బోర్డింగ్ పాస్ వచ్చేసింది అండ్ ఓవింగ్ సీట్ కూడా వచ్చేసింది. వెళ్ళి సెక్యూరిటీ చెక్ చేసేసి చలోరే చల్. మన గేట్ నెంబర్ T5. పిన్ 2 గేట్స్ అంట. ఇండియన్ నేమ్ లెక్క ఉంది. లైక్ మేబీ గేట్స్ అంటే ఇక్కడ పిన్ 2 అంటారు అనుకుంటా. సబ్వే ఉంది. అమ్మయ్య, ఫుడ్ దొరికేస్తుంది. ఏంటి సెక్యూరిటీ చెక్ లేదా? డైరెక్ట్ లోపలికి వచ్చేసాను నేను. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ లేదంటారా ఏంటి ఇల్లు ఎవడా. సో ఫైనల్లీ లంచ్ సెట్ అయిపోయింది. కొంచెం రైస్ దొరికింది. ఇది ఎగ్, ఇది కూడా ఎగ్, ఇది పొటాటో, దిస్ ఈజ్ చిల్లీ ఆర్ సంథింగ్. ఐ డోంట్ హ్యావ్ ఐడియా. ఇక్కడ చికెన్ అవన్నీ దొరుకుతలే కానీ ఇంకా మిగతా ఏం దొరకవు. ఇది అబ్బా సంగతి బాబోయ్. ఇక్కడ ఫుడ్ కష్టం అంటట్టుంది. మేనేజ్ చేద్దాం. నాన్ వెజిటేరియన్కి అయితే పండగ, వెజిటేరియన్స్కి ఇలా దూరం తీరిపోతుంది. ఫైనల్లీ కుమ్మి పడేసా. థ్యాంక్ యూ. సో మనం తిన్న ఫుడ్ ఇది అనమాట. యాక్చువల్గా ఈ రెస్టారెంట్ పేరు కూడా నాకు తెలీదు. లాలెస్ట్ లాల్ ఏంటంటే ఈ పేరు ఏందో కూడా అర్థమవుతలేదు నాకు. మొత్తానికి తినేసి జంప్. ఇప్పుడు మన సెక్యూరిటీ చెక్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఇది ఒక పెద్ద టాస్క్ లాగా ఉంది నాకు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి. మొత్తం అన్ని ఫుడ్ కౌంటర్సే. చెక్ ఇన్ చేసిన డైరెక్ట్ ఫుడ్ కౌంటర్స్లోకి వదిలేసాడు వీడు. మరి ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకుపోతాడో. చాలా ఉన్నాయి అబ్బా ఫుడ్ కౌంటర్స్. వావ్, KFC కూడా ఉంది. వెజిటేరియన్స్కి అయితే చుక్కలు కనిపిస్తుంది. నాన్ వెజిటేరియన్స్కి ఇలా కోడిని పండగ చేసుకోవచ్చు. ఆ గేట్ దగ్గరికి వచ్చేసాం అనుకుంటా.
యా దేర్ వి గో సెక్యూరిటీ చెక్ కనిపించింది ఆ సెక్యూరిటీ చెక్ ఇది కేఎఫ్సి నాన్ వెజిటేరియన్స్ కంటే ఫెస్టివలే వెజిటేరియన్స్కి దోలు తీరుతుంది ఓకే సెక్యూరిటీ చెక్ ఫైనల్లీ కనిపించింది సో సెక్యూరిటీ చెక్ ఫటాఫట్ కొట్టేసి గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం చలో మన సెక్యూరిటీ చెక్ ఇస్ డన్ ఇప్పుడు మనం గేట్ దగ్గరికి వెళ్ళి చిల్ అవుదాం యాక్చువల్గా ఇంకా 2 hours ఉంది ఫ్లైట్కి చూద్దాం ఏం చేద్దాం ఇక్కడ ఇది నా ఫ్లైట్ కాదు ఇది వెళ్ళాక దీని తర్వాత వచ్చే ఫ్లైట్ నా అండ్ ప్లేస్ అయితే అవసరం ఉంది వావ్ గుడ్ అక్కడికి వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ అంతా విజిబిలిటీ ఉంటుంది అనుకుంటా లెట్స్ గో లేట్ ఎందుకు యాక్చువల్గా నేను వెళ్ళాల్సింది అటు కానీ ఇప్పుడు ఇటు వెళ్తున్నా మనకి ఎట్లా టైం ఉంది ఇప్పుడు పీకే పని ఏం లేదు సో వెళ్ళి టైంపాస్ చేద్దాం వామ్మో జనాలు చాలామంది ఉన్నారు ఇక్కడ మనకి బ్లాగింగ్ కుదరదు సో మూసుకొని రివర్స్ అయిపోతున్నాం లెట్స్ గో D5 అక్కడ ఉంది సో నేను అటు వెళ్ళిపోవాలి హార్ట్ని కింద పడేసారేంటి కనిపిస్తుందా మీకు హార్ట్ ఉంటుంది మరి 2 నిమిషాలు D5 వచ్చేసింది మన గేట్ వచ్చేసింది అండ్ నాకు టాయిలెట్ కూడా వస్తుంది నేను వాష్రూమ్ యూజ్ చేయాలి ఇప్పుడు హైలైట్ ఏంటంటే వాష్రూమ్స్ అన్నీ వదిలిపెట్టి ఇటు వచ్చిన ఇప్పుడు ఇక్కడ వాష్రూమ్ లేకపోతే నాకు పడుతుంది ఫోన్ ఛార్జింగ్ అవసరం వాడేద్దాం ఇక్కడ ఒక జనరల్ స్టోర్స్ ఓపెన్ చేసి పెట్టండి సార్ నెక్స్ట్ లెవెల్ అయ్యో బాబోయ్ నడిచి దూరం తీరిపోయింది సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయినాం మనం బోర్డింగ్ టైంకి ఇంకా 2 hours ఉంది ఐ మీన్ 1 hour 45 minutes ఉంది ఇప్పుడు ఫోన్ ఇక్కడ ఛార్జ్ చేసేసి చిల్ అయ్యాం అండ్ ఈ ఛార్జింగ్ కార్డ్ చూపిస్తా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి పిచ్చోళ్ళు అవుతారు దాంట్లో పెట్టాలి చలో చూసిరు కదా ఇది పరిస్థితి నాకు అసలే చిరాకు దొబ్బుతుంది నా ముందు బస్ స్టాప్ యాక్చువల్గా ఇండియాలో బస్ స్టాప్లో కూడా ఇట్లాంటి పనులు చేయరబ్బా కంపలో చేసుకోవచ్చు కదా అది పక్కన పెట్టు వాడు ఎట్లా గీకుంటున్నా చూపిస్తా ఈ అమ్మ గీకుడు గీకి గీక్తానే నేను చెప్పలేను అబ్బా ఈ ఎక్స్ప్రెషన్ ఈ ఫీలింగ్ యాక్చువల్గా 2 hours నుంచి వెయిట్ చేస్తా అని చెప్పి నాకే బాగా ఓకే మన కంట్రీ కాదు వాళ్ళు ఇష్టం ఏమన్నా చేసుకో 2,000 years later. ఇక్కడే ఉంటే నాకు వచ్చే ఫ్రస్ట్రేషన్కి నేను వేస్తాను కాబట్టి నేను ఇక్కడ నుంచి దొబ్బేస్తాను నాకు సంబంధం లేదు వాటిని కూర్లు పీక్కొని ఏమైనా వేసుకొని అంతే టాయిలెట్స్ ఎక్సలెంట్ ఉన్నాయి
అక్కడ నాకు వీడియో తీద్దామన్నంత మూడు వచ్చింది, ఎందుకంటే అంతా చాలా బాగున్నాయి. అవుట్డోర్ వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు, లిటరల్గా ఈ దీన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఈ వ్యూని. ఆ కింద ఉన్నాయి, దాంట్లోంచి మీకు వ్యూ అనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. వీడియో తీస్తే బాగుండదు అని చెప్పి తీయాలి, కానీ ద బెస్ట్ టాయిలెట్స్ ఎవర్. ఇక్కడ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. చూద్దాం, ఇంకా అన్నీ చూడాలి. Cool water? Yeah. No. Okay. How much is this water? 10,000? 10,000. Yes. Oh my god. Water is 10,000. Give me one Milo. How much is this? 20,000. 20,000. 20,000 Milo. 20,000. Thank you. సో మైలో, మలేషియాస్ ఫేవరెట్ బ్రాండ్ అండ్ ఇండోనేషియాలో కూడా నడుస్తుంది. దీన్ని దేంతో కంపేర్ చేయాలి? యా, మనకి బాదం మిల్క్ ఎలానో ఇండియాలో, ఇక్కడ మైలో అలా అనమాట. లైక్ బూస్ట్, ఇట్స్ ఎ నైస్ డ్రింక్. మిల్క్ తోటి చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. వా, తాజ్ టైప్లో వా మైలో. Cheers. This is aircraft. First time. Indonesian Airlines. So, ఇదే ఎయిర్లైన్లో మనం సీట్ వచ్చేసింది. ఇదే అనమాట మన సీట్. వావ్, వచ్చేసి కూర్చున్నా. మన సీట్ ఇదేనా? ఇదే. ఇది మన ఎయిర్ క్రాఫ్ట్. లెగ్ రూమ్ కూడా సూపర్ ఉంది. ఎందుకంటే నేను ఓవర్వింగ్ ఎగ్జిట్లో కూర్చున్నా. ఓవర్వింగ్ ఎగ్జిట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్. మీరు ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కినా యూజువల్గా అన్ని సీటింగ్స్ కంటే ఓవర్వింగ్లో మీకు ప్లేస్ ఎక్కువ ఉంటుంది. లైక్ యూ కెన్ సీ దేర్. అండ్ చూడండి, ముందు దాంట్లో చాలా తక్కువ కనిపిస్తుంది. ఇక్కడైతే ఎంత చాప్గా కూర్చున్నా సరిపోతుంది. అండ్ ఇక్కడ 60+ ఉన్న వాళ్ళని కూర్చొనియారు, యంగ్స్టర్ని కూర్చొని ఇస్తారు. అండ్ అడల్ట్ని కూడా ఒక ఫైన్. సీనియర్ సిటిజన్స్కి ఇక్కడ ఎలౌడ్ ఉండదు. ఇక్కడ ఉండడంలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంతే, లెగ్ రూమ్ దొరుకుతుంది. హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. మీరు కూడా నెక్స్ట్ టైం ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే ట్రై టు గెట్ ఓవింగ్ ఎగ్జిట్ సీట్. ఎందుకంటే కంఫర్ట్ సీటింగ్ ఉంది అండ్ చాలా బాగుంది నిజంగా, ఫ్రీగా. డొమెస్టిక్ ఎయిర్లైన్ ఎంత మంచిగా ఉండడం, ఇట్స్ గుడ్. ఇండోనేషియా అండ్ పాకెట్ ఎయిర్లైన్స్. చూడు, షీఈస్ వెరీ క్యూట్. యాక్చువల్గా వీడిచ్చిన బోర్డింగ్ పాస్ చూసి చూడు ఎట్లుందో పేపర్. చాలా అండర్ ఎస్టిమేట్ చేశా. 2 hours ఆల్రెడీ అక్కడ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేశా. అండ్ ఈ ట్రావెల్స్ తప్పిద్ది అనుకున్నా, కానీ ఇట్స్ రియల్లీ గుడ్. క్రూ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఈజ్ హెల్పింగ్ ఎవ్రీ ప్యాసింజర్. ఇండియాలో ఇట్లా క్రూ హెల్ప్ చేయరు. అండ్ దే హ్యావ్ ఎ పాలసీ దాట్ క్రూ ఎప్పుడు బ్యాగ్స్ పట్టుకోకండి, మీరు లేబర్స్ కాదు, అది ఇది అని చెప్తారు. ఇట్స్ నైస్, ఇట్స్ టూ గుడ్. క్రూ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ బాగుంది. అండ్ కొన్ని వీడియోస్ చూసాం కదా మనం, ఇలా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్యాగేజెస్ వేస్తారు. బట్ లుక్ ఎట్ హిమ్, చాలా కేర్ఫుల్గా నీట్గా హ్యాండిల్ చేస్తున్నాడు. ఆసమ్. నేను 5 out of 5 ఇస్తా దీనికి. నాకైతే చాలా బాగా నచ్చింది ఎయిర్ క్రాఫ్ట్ అండ్ క్రూ యాజ్ వెల్. దే వెరీ గుడ్. Wawancanya dengan seksama sebelum pesawat tinggal landas. Bila Anda membutuhkan bantuan, silakan menghubungi salah satu awak kabin. Terima kasih atas కూడా బాగుంది. వాటర్
finally, after a long flight. Ganti mati. Apa mau tanyakan? Mau cari taksi? Taksi kayaknya. వీళ్ళేదో పెద్ద సెటిల్మెంట్ చేస్తారు నా పాస్పోర్ట్ తీసుకొని. ఓకే డన్. Oke. యా Sudah Mi. Anu, Roni. Sudah Mi bicara sama bapak. Aman nih. Langsung mau nanti bicara sama. Oh please, thank you. సో మనకి ఒక చిన్న గైడ్ లాగా దొరికిండు. ఇటు తీసుకుపోతాడు. మన భాష వీడికి అర్థమైతే లేదు, వీడి భాష మనకు అర్థమైతే లేదు. సారీ, థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? Roman. Roni. You understand English? No. It's okay. So how far we have to walk? ఎదుగుతాండు వీడు. అయ్యో బాబోయ్, ఈ జాబాల్ మార్కెట్ లెక్కనే ఉంది ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే. దేవుడా, ట్రాన్స్లేటర్? యా ఓకే. ఇక్కడ ప్రతిదానికి ట్రాన్స్లేటర్ తీసి పడతారు. మీ అమ్మ గోళ. అయ్యో, ఫిష్ మార్కెట్కి వచ్చినాం. ఇట్స్ కైండ్ ఆఫ్ ఫిష్ మార్కెట్ అవుట్ సైడ్ ద ఎయిర్పోర్ట్. రాసిండు రెడీ అని కష్టపడి. వాట్స్ దట్? వాట్స్ ద టైమ్? విచ్ టైమ్? ఈ ప్రయాణం చాలా దూరమే అనుకుంటా. చలో, నేను మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తా. వీడు తీసుకోబోతూనే ఉన్నాను నన్ను. చలో, సీ యూ గైస్. యాక్చువల్గా మనోడు దట్ వే హియర్. థ్యాంక్ యూ. మనోడు కార్ సెట్ చేసేసిండు. థ్యాంక్ యూ. అబ్బా, సెట్. ఎక్కడికో తీసుకోబోతాడు అనుకున్నా. పక్కనే పార్కింగ్ ఉంది. సో దిస్ ఈజ్ ద ఎయిర్పోర్ట్ అండ్ స్టార్ట్ అయిపోయినాం. సెట్. So the hotel is near? Yes. Oh, okay. Great. Finally, there are some nice people around. Let's see. So here I am. Yes. Okay guys, see you in the next video. Bye bye.